చక్కదనాల భార్యలను తీసుకొస్తున్నాం. ఇప్పుడే చూసి ఆశ్చర్యపోవద్దు. ఇదే దీనికి ఇంకోటి ఉన్నది. ప్రియుడు మోజులో భర్తను చంపేసింది. ప్రియుడు మరో వ్యక్తితో కలిసి మెడకు చున్నీలు బిగించి హత్య. ముగ్గురు నిందితులు అరెస్టు, రిమాండ్. చక్కదనాల భార్య. ప్రియుడు మోజుల వాడి ఎవరికి ఇటువంటి భార్యలను చేసుకోవాలి అందరూ. చక్కదనాల భార్య. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ భార్య. ప్రియుడు మరో వ్యక్తితో కలిసి మెడకు 3 చున్నీలు బిగించి హతమార్చింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని ఈస్ట్ బృందావన్ కాలనీలోని విజయ్ అశోక్ 45, పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. అశోక్ కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తుండగా పూర్ణిమ స్థానికంగా ప్లే స్కూల్ నడిపిస్తున్నది. అయితే వీరు ఈ కాలనీలో దాదాపు 18 నెలల కింద రాగా అంతకుముందు వేరే చోట ఉన్నప్పుడు నిర్మాణ పనులు చేసే పాలేటి మహేష్ 22తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతంలో వీరిద్దరిపై భర్తకు అనుమానం రావడంతో మందలించారు. ఈ సమయంలోనే డిసెంబర్ 10న మహేష్ తన ఇంటి ముందు కనిపించడంతో మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో తమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మహేష్తో కలిసి పూర్ణిమ ప్లాన్ వేసింది. దాని ప్రకారం మరుసటి రోజు 11న మహేష్ తన స్నేహితుడు బూక్యా సాయితో కలిసి ముగ్గురు ఇంట్లో అశోక్ కోసం వేచి ఉన్నారు. కాలేజ్లో డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి రాగానే మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పూర్ణిమ ముందుగా అశోక్ కాళ్ళు గట్టిగా పట్టుకుంది. మహేష్ దాడికి పాల్పడి మెడకు 3 చున్నీలు బిగించి గొంతు నుమిలి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అనుమానం రాకుండా దుస్తులు మార్చి గుండెపోటుతో మరణించినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే శవంపై గాయాలు కనిపించడంతో అనుమానంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పూర్ణిమ నిజం ఒప్పుకోవడంతో ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారట. అయితే పాపం మేమే ఇక భర్తను వేసేసి హార్ట్ అటాక్ తో చనిపోయింది అని చెప్పేసి నమ్మించి ఈ పోరని చేసుకుందామని ప్లాన్ చేసుకున్నది. వాడు సెంటరింగ్ పనులు చేస్తాడంట పోరడు. ఆ పోరని చేసుకుందామని ప్లాన్ చేసి మరి అటువంటి అప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి తల్లి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఇట్లా తయారవుతుండ్రు. ఇగో ఈమెది ఇట్లుంటే ఇంకొక ఆమెది ఇట్లున్నది. ఇది కూడా చూద్దాం. భర్తను చంపి ముక్కలు చేసిన భార్య. వారే వా! యూపీలోని చౌందాసిలో మరో బ్లూ డ్రమ్ దారుణం. కుమార్తె చెప్పిన వివరాలతో నిందితుల అరెస్టు. శరీర భాగాలు ఆధారాలు సేకరించిన పోలీసులు. దేశంలో సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ లాంటి ఘోరం ఉత్తరప్రదేశ్లోనే మరొకటి చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ముక్కలుగా నరికి ఆ ప్లాస్టిక్ బ్యాగుల్లో మూటగట్టి బ్లూ డ్రమ్ములో వేసింది. సంబాల్ జిల్లా చౌందాసిలో ఈ దారుణం చోటు చేసుకుంది. రాహుల్ అనే 40 సంవత్సరాలంట పాపం వ్యక్తి షూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతనికి 15 ఏళ్ల కింద రూబీ అనే మహిళతో వివాహమైంది. వారికి 12 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు ఉంది. రూబీ కొన్నాళ్ళుగా గౌరవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ దొంగ ముండలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపుతున్నారు. వాళ్ళేమో నా పిల్లల కోసమని వాళ్ళ కష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో మంచిగా కులుకుతూ ఉన్నారు లవర్లతో. ఇంటికాడ అన్ని తెచ్చి పెడితే రూబీ కొన్నేళ్లుగా గౌరవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూబీ నవంబర్ 18న తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కానీ ఆమె మాటలు, వ్యవహార శైలిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ దిశలో దర్యాప్తు జరుగుతుండగా డిసెంబర్ 15న పౌట్రావా రోడ్లో ఈద్గా దగ్గర పాలిథిన్ బ్యాగులో మానవ శరీర భాగాలు దొరికాయి. చేతులు, కాళ్ళు, మొండెమిలా వేరువేరుగా ఉన్నాయి. దొరికిన చేతిపై రాహుల్ అని పచ్చబొట్టు ఉండడంతో అవి కనిపించకుండా పోయిన రాహుల్ శరీర భాగాలుగా గుర్తించారు. ఆ తర్వాత రాహుల్ 10 ఏళ్ల కుమార్తె పోలీసులతో మాట్లాడుతూ తరచూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చేవారని చెప్పింది. వారు తమకు చాక్లెట్లు ఇచ్చేవారని తెలిపింది.
తమ నాన్నను చంపిన వారిని ఉరితీయాలని కన్నీళ్లతో వేడుకుంది. దీంతో పోలీసులు రూబీ గౌరవులను అదుపులోకి తీసుకున్నారు. ఆ రాహుల్ను ఇంట్లో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుంచి కాట్ లెగ్ స్కూటర్ బ్యాగ్ టాయిలెట్ బ్రష్ ఐరన్ రాడ్ ఎలక్ట్రికల్ హీటర్ లాంటి ఆధారాలు సేకరించారు. మరికొన్ని శరీర భాగాలు వేర్వేరు చోట్ల పడేశారు. తల ఇంకా దొరకలేదు, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం కంటే ఈయన చేసిరు, పోస్ట్ మార్టమే చూడడానికి భయం పడుతుంది, వీళ్ళు అంతకంటే ఈయన చేసిరు. ఇటువంటి దొంగ ముండలను ఏమనాల బూతులు వస్తున్నాయి కానీ నిజంగా కట్టుకున్న భార్య కనీసం ఆ భర్త తలను కూడా దొరకకుండా ఏదో పడేసింది దుర్మార్గురాలు. ఇప్పుడు వీళ్ళకి ఏం ఉరేస్తే సరిపోతుందా, లేదంటే అదే ఉత్తరప్రదేశ్లో నడి రోడ్ల పైన అందరు చూడంగానే బహిరంగంగానే కాల్చి చంపితే బాగుంటుందా? వీళ్ళని ఎట్లా చేస్తే బాగుంటుంది? జైలుకి పంపిస్తారు, 4-5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ వస్తారు. కానీ ఆయన ఆత్మ శాంతించాలంటే వీళ్ళని ఏం చేయాలంటున్నా, ప్రజలకే వదిలేయాలి. ఆ కుటుంబ సభ్యులకు, ఆ భర్త తరపు కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ దోస్తులు, వాళ్ళ భర్త తరపు కుటుంబ సభ్యులు కుక్కని కొట్టినట్టు కొడతారు, కుక్కని కొట్టినట్టు కొడతారు. ఏది ఆ ఏరియాలో జరిగిందో అదే ఏరియాకి తీసుకుపోయి కుక్కని కొట్టినట్టు కొట్టి చంపాలి వీళ్ళను. అప్పుడు కానీ బుద్ధి రాదు. ప్రజలే శిక్షించాలి అబ్బాయిలను. ఏమైనా భారతదేశ చట్టాలు ఎటుపోతున్నాయో అర్థం కాదు కానీ నడి రోడ్లో ఉరేయాలి. అందరు చూస్తుండగా నడి రోడ్లో ఉరేయాలి వీళ్ళకు. ఇప్పుడు చట్టాల విడాకులు తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు కదా, మరి ఇటువంటి ముండలు ఎందుకు బతుకుడు ఎందుకు? నీకు నచ్చలేదు గౌరవ్ అనే క్యాండిడేట్, నీకు నచ్చలేదు, చలో విడాకులు తీసుకొని కులుకు వాంతోనే. ఆ రాహుల్ అనే క్యాండిడేట్ నచ్చలేదు, గౌరవ్ నచ్చిండు, వాంతోనే కులుకు పోయి విడాకులు తీసుకొని అంటే ఆనే పట్టుకొని పోసి అప్పుడే చాలా మంది ఎంతమంది 12-10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. సిగ్గుశరం లేదా కొంచెమన్నా? మళ్ళీ అట్లా ఎంపుడు వేరు ఈ అతి కిరాతకంగా ఒక్కొక్క పార్టును పార్ట్ చేతులు ఒక కాడు ఉన్నాయంట, కాళ్ళు ఒక కాడు ఉన్నాయి, మెడ అసలు తల భాగం లేనే లేదు. మొండం దొరికింది అట, గిది తలకాయ దొరకలే ఇంకా. సో అంత క్రూరంగా మారుతున్నారు. ఈ లిక్కర్ సేల్స్, గంజాయి సేల్స్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళు అడ్డం తిడ్డం తాగుతున్నారు ఈ మధ్య. మళ్ళీ సినిమా ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. ఈ మధ్య క్రిమినల్ సినిమాలు వస్తున్నాయి కదా, క్రైమ్ సినిమాలు, వాటి ప్రభావం కూడా ఉంటుంది ఎంతో ఇంత. ఇదా ఘోరం అంటే ఘోరం, ఇది ఇంత ఘోరమా?